హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. మరి టుడే క్లాస్ వచ్చేసి జావా ఎన్విరాన్మెంట్. అసలు జావా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. జావా ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ టూల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్. జావా ఎన్విరాన్మెంట్ అనేది ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కానీ, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కానీ నెంబర్ ఆఫ్ టూల్స్, డెవలప్మెంట్ టూల్స్ అనేవి కలిగి ఉన్న ఏకైక టూల్ అనమాట జావా ఎన్విరాన్మెంట్ అనేది. ఇదొక సాఫ్ట్వేర్. ఇప్పుడు ఏదైనా మన జావా కోడ్ రాస్తున్నామంటే ఆ జావా కోడ్ను డెవలప్ చేయాలంటే ఎన్నో సాఫ్ట్వేర్ కలయికే జావా కోడింగ్ అనమాట. సో అలాగే జావా కోడ్ బట్టి నువ్వు ఏది డెవలప్ చేయాలన్నా సరే దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ టూల్స్, డెవలప్మెంట్ టూల్స్ అనేవి అవసరం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక మేస్త్రి, ఒక కూలీ అనేవాడు ఇటుకలతో కట్టిస్తే హౌస్ అయిపోతుంది. బట్ అది క్లయింట్కి ఇవ్వాలంటే తీసుకోడు కదా, యాక్సెప్ట్ చేయడు. అప్పుడు ఏం చేయాలి? దానికి డిజైనింగ్ చేయాలి, ఫినిషింగ్ వర్క్ ఇవ్వాలి, పెయింటింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, గార్డెనింగ్ చేయాలి, ఇంకా టైల్స్ వంటి ఇంకా డెకరేషన్ చేయాల్సినవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మేస్త్రి అనేవాడు జస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. అంటే ఎట్లా? ఇటుకలతో, సిమెంట్తో స్లాబ్ వేసేయడం, ఒక కన్స్ట్రక్ట్ చేస్తాడు. సో అది జస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్. ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే ఏంటేం చేయాలి? టూల్స్ ఏ అవసరమయ్యాయి? పెయింటింగ్ అవసరమైంది, ఫినిషింగ్ వర్క్ అవసరమైంది, డోర్స్ అండ్ ఫర్నిచర్ అవసరమైంది, అండ్ మార్బుల్స్ అవసరమైంది, ఎలక్ట్రికల్ వర్క్స్, ఇన్ని డిపార్ట్మెంట్స్ అవసరమయ్యాయి. సో అలాగే నువ్వు జావాలో కోడ్ రాసేసిన తర్వాత కూడా దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని టూల్స్ అనేవి అవసరం. ఆ జావా అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ని ఒక అప్లికేషన్ డెవలప్ చేసి క్లయింట్కి కానీ యూజర్ కస్టమర్కి కానీ ఆ సాఫ్ట్వేర్ని ఇవ్వాలంటే దాన్ని డెవలప్ చేయాలి. ఆ ప్రోగ్రామ్, జావా కోడింగ్ రాసిన ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలంటే కొన్ని టూల్స్ అవసరం. ఆ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది జావా ఎన్విరాన్మెంట్ టూల్స్. ఈ జావా ఎన్విరాన్మెంట్ ఎన్ని ఉంటాయి? హండ్రెడ్స్ ఆఫ్ క్లాస్ అండ్ మెథడ్స్ని డిక్లేర్ చేసిన టూల్స్ ఉంటాయి అన్నమాట. సో అదే అంటే చూసావా, జావా ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ టూల్స్. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్. అర్థమైందా? మరి ఇందులో కూడా కొన్ని సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. జావా ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేయడానికి మొత్తం 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ డిపార్ట్మెంట్స్? మొత్తం 3 ఉంటాయి అన్నమాట. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి జేడీకే, అంటే జావా డెవలప్మెంట్ కిట్ అనమాట. ఇది నెంబర్ 1. జావా డెవలప్మెంట్ కిట్ అంటే ఇందులో ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి సరిపోయేటువంటి టూల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఏంటి? ఎగ్జాంపుల్ జావాసి, అప్లెట్, ఏడబ్ల్యూటీ అండ్ జావాపీ వంటి టూల్స్ ఉంటాయి అన్నమాట. సో నువ్వు సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఒక యాప్ తయారు చేయాలి అంటే దానికి కోడింగ్ రాస్తే సరిపోదు. దానికి కావాల్సిన టూల్స్ని కూడా డెవలప్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలన్నమాట. ఆ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? జేడీకేలో జరుగుతుంది. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. అర్థమైంది కదా? మీరు ఒక అప్లికేషన్ని తయారు చేసి ఆ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలి. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయాలంటే జేవిఎం ఉంటే చాలు, లేదా రన్ చేసుకోవచ్చు కంపైలర్ ఉంటే. బట్ ఆ కంపైల్ చేసిన దాన్ని నువ్వు డెవలప్ చేయాలంటే జేడీకే ఖచ్చితంగా అవసరం. జేడీకే లేదంటే ఏ అప్లికేషన్ కూడా డెవలప్ చేయలేము అనమాట. సో ఒక యాప్ని డెవలప్ చేయాలి, అదే చెప్పాను కదా, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇల్లు కట్టాలి అంటే జేవిఎం ఉంటే చాలు. అంటే మేస్త్రితో, ఇటుకలతో, సిమెంట్తో ఇల్లు కట్టేస్తారు. కానీ దాన్ని డెవలప్ చేయాలి, ఇంకా మోడిఫై చేయాలంటే ఎట్లా? ఏంటండి చెప్పిన పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ఫినిషింగ్ వర్క్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ జేడీకే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా అలా చెప్పాను అనమాట. సో ఒక యాప్ని డెవలప్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో నడిచిందంతా జావా చేస్తే ఫ్రంట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ మొత్తం ఏ టూల్స్, ఏ ఆప్షన్ నొక్కితే ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది జేడీకే డెవలప్ చేస్తుంది అనమాట. సో నెంబర్ 1 జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. సో నెంబర్ 2 వచ్చేసి జేఆర్ఈ, అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇందులో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు అదే చెప్పాను కదా, జావా అనేది ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
సో ఆ జావాని డెవలప్ చేయడానికి కూడా కొన్ని సాఫ్ట్వేర్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ కలయికే జావా ప్రోగ్రామింగ్ కోడింగ్ లాంగ్వేజ్. సో అలాగే ఇప్పుడు ఇదొక ప్రోగ్రామింగ్, ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలని దీనికంటూ ఒక కోడ్ రాశారు. సో దీన్ని డెవలప్ చేయాలని దీనికంటూ ఒక కోడ్ రాశారు. సో ఇవన్నీ కోడింగ్స్ కలిపితేనే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయ్యిందనమాట. సో ఇందులో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్గా ఇందులో ఉన్న సాఫ్ట్వేర్స్ ఏంటేంటి? జావాసి అనేది రాసిన ప్రోగ్రాన్ని కంపైల్ చేయడానికి. సో జావాసి అనేది ఇక్కడ కూడా ఉంటుంది, అర్థమవుతుందా? సో జావాసి ఇక్కడనే ఉంటుంది. సో అదే ఎంప్లాయిట్ ఇక్కడ ఉండదు, ఏడబ్ల్యూటీ ఇక్కడ ఉండదు. సో నువ్వు రాసిన ప్రోగ్రాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటే చాలు. బట్ రాసిన ప్రోగ్రాన్ని డెవలప్మెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా జేడీకే ఉండాలి. సో 8th వెర్షన్ వరకు జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటే జేఆర్ఈ ఉండేది కాదు, ఇది సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు జేడీకి ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జేఆర్ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అర్థమవుతుందా? సో ఇది లేకన్నా జేడీకే లేకన్నా ఏ యాప్ డెవలప్మెంట్ కూడా, ఏ అప్లికేషన్ కూడా నువ్వు డెవలప్ చేయలేవు అనమాట. సో అదే జేఆర్ఈ లేకపోతే నువ్వు ప్రోగ్రామింగ్, స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ ఏదైనా సరే ఎగ్జిక్యూట్ చేయలేవు అనమాట. సో ఎగ్జిక్యూటివ్కి కావాల్సిన ఒక ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి కావాల్సిన నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి జేఆర్ఈలో ఉంటాయి, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో అర్థమవుతుంది కదా, ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి కావాల్సినవన్నీ జేఆర్ఈలో ఉంటాయి. ఎగ్జాంపుల్ జావా కంపైలేషన్ చేయాలన్నమాట. సో ఆ కంపైలేషన్ ప్రోగ్రామ్ నువ్వు డెవలప్ చేయాలి, అప్లికేషన్లో డెవలప్ చేయాలంటే జేడీకే కావాలన్నమాట. సో థర్డ్ వన్ JVM, జావా వర్చువల్ మిషన్ అనమాట. సో జావా వర్చువల్ మిషన్ అనేది జేఆర్ఈలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ డ్రాయింగ్ చూపిస్తాను. సో ఇది జేడీకే, ఈ పెద్ద సర్కిల్ అనేది జేడీకే, ఇది జేఆర్ఈ, ఇది జావా వర్చువల్ మిషన్. సో ఇది డౌన్లోడ్ చేస్తే ఇది ఇన్స్టాలేషన్, జేడీకే ఇన్స్టాలేషన్ జరిగింది అంటే ఖచ్చితంగా జేఆర్ఈ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. జేఆర్ఈ ఇన్స్టాలేషన్ జరిగిందంటే ఖచ్చితంగా జేవీఎం ఇన్స్టాలేషన్ ఖచ్చితంగా జరిగి తీరాలి. సో నువ్వు ఒక ప్రోగ్రామ్ నువ్వు డెవలప్ చేయాలి అంటే, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే జేడీకే అవసరం. సో ఒక ప్రోగ్రామ్ నువ్వు రన్ చేయాలి అంటే జేఆర్ఈ అవసరం. అదే ఒక ప్రోగ్రామ్ని, స్టాండర్డ్ ప్రోగ్రామ్ని రాసిన దాన్ని కంపైలేషన్ చేయడానికి జేవీఎం అవసరం. సో ఇక్కడ జేడీకే లేకపోతే ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేయలేం. ఇక్కడ జేడీకే ఇన్స్టాలేషన్ జరగకపోతే జేఆర్ ఇన్స్టాలేషన్ ఉండదు, జేఆర్ఈ ఇన్స్టాలేషన్ ఉండదు, జేవీఎం ఇన్స్టాలేషన్ ఉండదు. జేవీఎం లేకపోతే ఏ ప్రోగ్రామ్ని కూడా రన్ చేయలేము, రన్ చేసిన ప్రోగ్రామ్ని కూడా, ఏ ప్రోగ్రామ్ని కూడా డెవలప్మెంట్ చేయలేము అనమాట. సో ఇక్కడ జేడీకే అనేది మెయిన్ అనమాట. జేడీకే అనేది ఫస్ట్, అంటే ఒక పెద్ద సర్కిల్లో తీసుకుంటే నెంబర్ 1 అది, దాంట్లో భాగంగా వన్ ఆఫ్ ది పార్ట్ జేఆర్ఈలో వన్ ఆఫ్ ది పార్ట్ జేవీఎం, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మన ఫస్ట్ ఈ క్లాస్లో జేడీకే అండ్ జేఆర్ఈ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ జేవీఎం గురించి కంప్లీట్గా ఒక క్లాస్ చెప్తాను. జావా వర్చువల్ మిషన్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కంప్లీట్గా ఒక క్లాస్ చెప్తాను. సో ఈ రెండింటి గురించి, ఇందులో ఏ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది మీకు లైట్గా ఇంట్రడక్షన్ చేస్తాను అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు జావా ఎన్విరాన్మెంట్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది, ఓకేనా? మరి జావా ఎన్విరాన్మెంట్లో 3 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, అండ్ జేఆర్ఈ అంటే జావా ఎన్విరాన్మెంట్, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అండ్ జేవీఎం. సో మరి ఈ వీడియోలో మనం జేడీకే అండ్ జేఆర్ఈ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు జేడీకే అంటే కంప్లీట్గా చెప్పాను కదా, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కొన్ని టూల్స్ అవసరం. సో మీరు క్లయింట్కి, కస్టమర్కి మీరు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే, ఒక యాప్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా జావా జీడీకే అనేది ఖచ్చితంగా అవసరం. సో ఆ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏమేమి ఉన్నాయో ఏంటేంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మరి జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇట్ కంటైన్స్ ది డెవలప్మెంట్ టూల్స్ సచ్ యాజ్ ఏ ఆప్లెట్, యూజర్స్ అండ్ జావాసి. ఆల్రెడీ ముందే చెప్పాను కదా, జావా జేడీకేలో ఉన్న ఎగ్జాంపుల్స్గా యూజ్ చేసేవేంటి, ఆప్లెట్ అండ్ జావాసి అండ్ జావా అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఇప్పుడు జావా డెవలప్మెంట్ కిట్లో ఏ టూల్స్ ఉంటాయి, అవి ఎందుకు ఏ పనులు చేస్తాయి, అసలు ఏంటి డెవలప్ చేస్తాయి అనేది
తెలుసుకుందాం. ఇప్పుడు ఒక జావా అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఎన్నో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిపితే కానీ ఒక జావా ఒక జావా ప్రోగ్రామ్ తయారవ్వలేదు. ఇప్పుడు ఈ జేడీకేలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క పెద్ద ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్స్ని దాన్ని ఒక్కొక్క సాఫ్ట్వేర్ అంటారనమాట. ఇప్పుడు జేడీకే డెవలప్ చేయడానికి ఇవన్నీ యూజ్ అయ్యాయి అనమాట. సో దీన్ని ఇప్పుడు ఈ ఒక్క టూల్ తయారు చేయడానికి ఎంతో కోడింగ్ రాశారనమాట. సో ఇదొక అప్లికేషన్, ఇదొక ఫైల్, ఇదొక అప్లికేషన్, ఇవన్నీ కలిస్తే జేడీకే అయ్యిందనమాట. అలాగే ఇవి జావా రన్ టైమ్, జేవిఎం, జేడీకే కలిస్తే జావా అయిందనమాట. సో అలాగే జేడీకేలో ఉన్న టూల్స్ ఏంటంటే ఉంటాయి. ఆప్లెట్ యూజర్ అంటే దీని గురించి ప్రత్యేకంగా ఒక క్లాస్ చెప్తాను నేను ఆప్లెట్ గురించి. సో ఇట్ ఎనేబుల్ టు యూజ్ ది రన్ జావా ఆప్లెట్స్. సో మనము ఇది ఆప్లెట్ అంటే నెట్వర్క్ సంబంధించిన అప్లికేషన్ మనం ఏమైనా డెవలప్ చేసినప్పుడు నెట్వర్క్ అప్లికేషన్ ఏంటంటే బ్రౌజర్. ఇప్పుడు బ్రౌజర్లో మనం ఏది కావాలన్నా సరే మనకి వస్తుందంటే ఈ ఆప్లెట్ అనమాట. ఆప్లెట్స్ ఏదైనా ఇప్పుడు HTML ఇప్పుడు అప్లెట్స్ని డెవలప్ చేయాలంటే 2 ప్రోగ్రామ్స్ సపరేట్ చేయాలి. ఏంటి HTML ఒకటి, జావా ప్రోగ్రామ్ ఒకటి. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ అనేది రన్ టైంలో బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా మనకు అవుట్పుట్ కావాలంటే డిస్ప్లే కావాలంటే ఫ్రంట్ హ్యాండ్ ఏంటి HTML. సో ఒక నెట్వర్క్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఆప్లెట్ అనే టూల్ అవసరం అనమాట. ఇప్పుడు నెట్వర్క్ అప్లికేషన్స్ జావా, ఇది బ్రౌజరు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ నెట్వర్క్ అప్లికేషన్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో జావా రన్ అయితే ఫ్రంట్ హ్యాండ్ మొత్తం జావా అప్లికేషన్ డిజైనింగ్ ఇదంతా కూడా HTML అనమాట. ఈ 2 నడవాలి అంటే ఆప్లెట్ యూజర్ అనే టూల్ అవసరం అనమాట. సో నెట్వర్క్తో పనిచేసిన ఏ ఒక్క అప్లికేషన్ డెవలప్ చేయాలని సరే ఆప్లెట్ అనే యూజర్ అనేవాడు అవసరం అనమాట. సో ఈ టూల్ అనేది అవసరం. ఇప్పుడు జావాసీ ఆల్రెడీ చెప్పాను. జావాసీ అంటే జావా కంపైలర్ అనేసి. ఇట్ ట్రాన్స్లేట్ జావా సోర్స్ కోడ్ టు బైట్ కోడ్ చెప్పాను కదా. జావాసీ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. అందులోకి మన హై లెవెల్లో రాసిన కోడ్ని లో లెవెల్లోకి అంటే బైట్ కోడ్లోకి 0s and 1s కన్వర్ట్ చేస్తుంది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి. జావాసీ అంటే కంపైలర్ అనమాట. సో తర్వాత జావా అంటే జావా ఇంటర్ప్రెటర్. ఇప్పుడు ఇట్ ఇంటర్ప్రెట్స్ జావా బైట్ కోడ్ అంటే ఇప్పుడు కంపైలర్ అనేది సిలోనైతే డైరెక్ట్గా కంపైల్ చేసి మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఏంది సోర్స్ కోడ్ హై లెవెల్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మిషన్ లెవెల్ కన్వర్ట్ చేస్తుంది. బట్ జావాలో మాత్రం కంపైలర్ యూజ్ అవుతుంది, ఇంటర్ప్రెటర్ యూజ్ అవుతుంది. ఆ వచ్చిన బైట్ కోడ్ని జేవిఎంకి పంపిస్తుంది ఇంటర్ప్రెటర్. బైట్ కోడ్ని అర్థమవుతుందా? ఇంటర్ప్రెటర్ చేస్తుంది అనమాట. బైట్ కోడ్ని జేవిఎంకి పంపిస్తుంది. ఇక్కడ అదే అంటారు ఇంటర్ప్రెట్ టు జావా బైట్ కోడ్ అనేసి. తర్వాత జావా డిఓసి అంటే ఇదొక టూల్ అనమాట. ఇదేం చేస్తుంది చెప్పాను కదా. ఆప్లెట్ అంటే నెట్వర్క్ సంబంధించిన అప్లికేషన్స్ ఏవైనా సరే డెవలప్ చేయాలంటే ఆప్లెట్ అనే టూల్ అవసరం. సో ఇక్కడ అదే అంటాడు జావా డాక్యుమెంట్స్ ఇట్ క్రియేట్స్ HTML ఫార్మేట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ జావా సోర్స్ కోడ్. ఇప్పుడు జావా సోర్స్ కోడ్కి HTML ఫార్మేట్లో ఏవైనా చేయాలంటే అవసరమైనది కలపాలంటే ఇది అవసరం అనమాట. ఇక్కడ ఇట్స్ క్రియేట్స్ HTML ఫార్మేట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ జావా సోర్స్ కోడ్. అర్థమవుతుందా? ఈ టూల్ అవసరం అనమాట. HTMLతో మనం ఏ ఫార్మేట్ మనం ఏదైతే క్రియేట్ చేసినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే జావా డిఓసి అనే టూల్ అవసరం అనమాట. ఇప్పుడు జావా హెచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ది ప్రొడ్యూస్డ్ హెడర్ ఫైల్ ఫర్ యూజ్ విత్ నేటివ్ మెథడ్స్ అంటే ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు మనం జావా చేస్తున్నాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఒక జావా ఉంటే సరిపోదు కదా. CSS అవసరం, HTML అవసరం, జావా స్క్రిప్ట్ అవసరం. ఇవన్నీ కూడా అంటే జావా కాకుండా మిగతా యూజ్ చేసినా సరే ఏ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నామో అవన్నీ నేటివ్ మెథడ్స్ అనమాట. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మరి ఆ వాటిని కూడా డెవలప్ చేస్తేనే కదా ఒక అప్లికేషన్ తయారవుతుంది. ఇప్పుడు గూగుల్ బ్రౌజరు డెవలప్ అయ్యిందంటే C++ అయ్యింది, జావా స్క్రిప్ట్ యూజ్ అయ్యింది, HTML యూజ్ అయ్యింది, CSS యూజ్ అయ్యింది, జావా యూజ్ అయ్యింది, పైథాన్ యూజ్ అయ్యింది. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ కలిపే ఒక గూగుల్ క్రోమ్ అనేది డెవలప్ అయింది అనమాట. సో అలాగా ఒక జావాని డెవలప్ చేయాలంటే జేడీకే అవసరం. మరి జేడీకేలో ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు HTML, CSS ఇవన్నిటిని కూడా జావాతో కలిపి డెవలప్ చేయాలంటే జావా హెచ్ అందులో ఉన్న హెడర్ ఫైల్స్ ఇవన్నిటిని క్రియేట్ చేసి నేటివ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో HTML, CSS వాటిలో ఉన్న మెథడ్స్ని ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి జావా హెచ్ అనేది అవసరం అనమాట. ఈ టూల్ అవసరం అనమాట. ది ప్రొడ్యూసర్ ది హెడర్ ఫైల్స్ ఫర్ యూజ్ ది విత్ నేటివ్ మెథడ్స్ అని చెప్పాను కదా. జావా డెవలప్మెంట్లో యూజ్ చేసే జావా కాకుండా మిగతా ఏ లాంగ్వేజ్లో ఉన్న మెథడ్స్ అయినా క్లాసెస్ అయినా సరే ఇంప్లిమెంట్ డెవలప్ చేయడానికి ఇవన్నీ కలపాలి కదా. ఇవన్నీ కలిపితేనే ఒక అప్లికేషన్ తయారవుతుంది. ఆ కలపడానికి యూజ్ అయ్యేదే జావా హెచ్ అనమాట. ఇప్పుడు
అర్థమవుతుందా? ఇప్పుడు జేడీబీ అంటే ఏంటో తెలుసుకుందాం. జావా డీబగ్గింగ్ అంటే ఎర్రర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి, ఇట్స్ హెల్ప్ హ్యాస్ టు ఫైండ్ ది ఎర్రర్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. మన రాసే ప్రోగ్రామ్స్లో ఏ ఎర్రర్స్ ఉంటాయో మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, రన్ చేసేటప్పుడు ఏ ఎర్రర్స్ ఉంటాయో ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు పలానా తప్పు ఉందని మనకి ఎలా తెలుస్తుంది, దీనివల్ల తెలుస్తుంది. జేడీబీ అనే జావా డీబగ్గింగ్ అనే టూల్ వల్ల మనం చేసే ప్రోగ్రాంలో ఏదైనా ఎర్రర్ ఉన్నా, మిస్టేక్ ఉన్నా మనకు తెలుస్తుందంటే కారణం ఈ టూల్ యూజ్ అవుతుందన్నమాట. సో ఇన్ని టూల్స్ యూజ్ చేస్తేనే కానీ జేడీకే డెవలప్ అవ్వలేదు. ఈ జేడీకే ఉంటేనే ఏ ఇంటర్నెట్, ఏ అప్లికేషన్స్ అయినా సరే డెవలప్ చేసి యూజర్కి కానీ కస్టమర్కి కానీ మనం ప్రొవైడ్ చేయగలం అనమాట. చదవందా అనేది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. మరి జేడీకే ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈరోజు ఈ డయాగ్రామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టెక్స్ట్ ఎడిటర్ అంటే యూజర్ అనేవాడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, అదే ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాడు. జావా సోర్స్ కోడ్ అనమాట. అంటే సోర్స్ కోడ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్. మన యూజర్ రాసే ప్రోగ్రామ్ని చూడండి, అందులో ఏంటంటే ఉంటాయో చూస్తుంది అనమాట. ఈ సోర్స్ కోడ్ అనేది ఏంటంటే ఉంటాయి, జావా డాక్యుమెంట్స్ అంటే డిఓసి అంటే హెచ్టిఎంఎల్ ఫైల్స్ కానీ అదర్ మెథడ్స్ ఇంకేమైనా యూస్ చేసాడో లేదా యాంప్లెట్ యూజర్స్ కానీ ఏవైనా యూస్ చేసాడో లేదో చెక్ చేసుకుంటుంది అనమాట. సో వాటిని ఇంప్లిమెంట్ చేసి కలుపుకొని జావా సి అనమాట ఎందుకు కంపైల్ చేస్తుంది. జావా సి అనేది కంపైల్ చేస్తుంది. జావా సోర్స్ కోడ్లో ఇప్పుడు అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు హెచ్టిఎంఎల్ ఫైల్స్, సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో జావా డాక్యుమెంట్స్ అంటే అలాంటి హెచ్టిఎంఎల్ ఫైల్స్ కానీ సిఎస్ఎస్ ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నాయో యాడ్ చేసుకొని మనకి జావా సి అనేది కంపైల్ చేస్తుంది. జావా సి అని చెప్పాను కదా టూల్, జేడీకేలో టూల్ కంపైలేషన్ చేస్తుంది. అప్పుడు కంపైల్ చేసిన తర్వాత జావాకు ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. బైట్ కోడ్ జావా క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ క్రియేట్ అయినప్పుడు జావా హెచ్ అనేది మీకు ఒక టూల్ చెప్పాను, అదేంటి హెడర్ ఫైల్స్ అంటే అదర్ మెథడ్స్. ఇప్పుడు చెప్పాను కదా మెథడ్ ఏరియా అనేసి. సో అంటే ఏంటి, సిఎస్ఎస్ కానీ హెచ్టిఎంఎల్ కానీ అందులో ఏవైనా మెథడ్స్ కానీ ఆ హెడర్ ఫైల్స్ ఉంటే ఇక్కడ ఈ లింకర్ అనేది, ఈ టూల్ అనేది వాటిని సాల్వ్ చేస్తుంది, వాటిని యాక్సెప్ట్ చేసి డెవలప్మెంట్ చేసి ఈ ఫైల్లో ఉంటాయి అనమాట. వాటిని జావా హెడర్ ఫైల్స్ అనమాట. ఇప్పుడు జావాలో సి లాంగ్వేజ్ని యూజ్ చేయొచ్చు, హెచ్టిఎంఎల్ యూజ్ చేయొచ్చు, సి++ని యూజ్ చేయొచ్చు, సిఎస్ఎస్ని యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మెథడ్స్ని, హెడర్ ఫైల్స్ని ఇది కంపైల్ చేసుకుంటుంది అనమాట ఇందులోకి. తర్వాత జావా అనేది చెప్పాను, జావా అనేది ఒక టూల్. ఈ జావాలో ఏమిటి ఈ మొత్తాన్ని డీబగ్ చేస్తుంది. ఇందులో ఉన్న టూల్ ఏంటి, జేడీబీ జావా డీబగ్గింగ్. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఎర్రర్స్ ఏంటంటే ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి ఈ టోటల్ కోడ్ని ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ నుంచి జావా సోర్స్ కోడ్ నుంచి జావా ఫైల్ వరకు ఈ డీబగ్గింగ్ ఒకసారి కంపైల్ చేస్తుంది అనమాట. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. మొత్తం రన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ దగ్గర రన్ టైంలో డిటెక్ట్ చేస్తుంది, పలానా దగ్గర ఎర్రర్ ఉందని ఇక్కడ డీబగ్గింగ్ చేస్తుంది. ఏ ఎర్రర్ లేకపోతే అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. యూజర్కి ఏ అవుట్పుట్ కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ తగిన అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి అర్థమైందా, డీబీకే అంటే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. మరి ఇది కొన్ని ప్యాకేజెస్ని సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే జేఎస్ఎల్ఆర్ ఏపీఐ. జేఎస్ఎల్ అంటే జావా స్టాండర్డ్ లైబ్రరీస్ లేదా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అర్థమవుతుందా, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. సో మీకు ఇప్పుడు చిన్న డెఫినేషన్ చెప్తా చూడండి. ఇట్ కంటైన్స్ ది క్లాసెస్ అండ్ మెథడ్స్ సచ్ యాజ్ ఏ లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజెస్, ఉటైల్ ప్యాకేజెస్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో దానికి అది కూడా ఏదైనా ఒకటి అనమాట. జేఎస్ఎల్ అంటే జావా స్టాండర్డ్ లైబ్రరీస్ అంటే ఆర్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు జేఆర్లో మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొన్ని ప్యాకేజెస్ని కూడా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఆ జావా లాంగ్వేజ్ ఏ ప్యాకేజ్ని సపోర్ట్ చేస్తుంది, అలాగే ఉటెల్ ప్యాకేజెస్ అంటే ఏంటో కూడా మనం మీరు డిస్కస్ చేద్దాం. ముందు చిన్న ఎగ్జాంపుల్, ప్యాకేజెస్ అంటే ఇంకేం లేదండి. ఇప్పుడు మీరు మీ మదర్ గారు మార్కెట్కి వెళ్ళి టమోటాలు, బెండకాయలు, కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. మొత్తం ఒక సంచిలో తీసుకుని బ్యాగ్లో తీసుకొచ్చి, సో చూడడానికి క్లమ్జీగా ఉన్నాయి. సో ఏం అర్థం కావట్లే. అయితే అందులో ఉన్న టమోటాలన్నీ ఒక దీంట్లో ఒక బాక్స్లో, వంకాయలన్నీ ఒక బాక్స్లో, ఉల్లిపాయలన్నీ ఒక బాక్స్లో. సో సపరేట్గా చేసిస్తే ఆ చేసిన ఒక్కొక్క సపరేట్గా చేసిన ఒక్కొక్క ఐటెంని
ప్యాకేజెస్ అని అంటారు అనమాట. ఇప్పుడు సపరేట్గా ఎన్ని టమోటాలు తీశారు, సపరేట్గా వంకాయలు తీశారు, సపరేట్గా ఉల్లిపాయలు తీశారు. సో వీటిని ప్యాకేజెస్ అని అంటారు అనమాట. సో ఒక బాక్స్లో నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అన్నీ ఒకవైపు, నెంబర్స్ అన్నీ ఒకవైపు చేస్తే సపరేట్గా చేస్తాం చూసారా. ఈ సపరేట్ చేసిన ఆల్ఫాబెట్స్ అన్నీ ఒక ప్యాకేజ్, సో సపరేట్ చేసిన నెంబర్స్ అన్నీ ఒక ప్యాకేజెస్ అనమాట. సో ప్యాకేజెస్ అంటే అది. సో జావా ప్రోగ్రామ్స్లో కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తాం, కొన్ని క్లాసెస్ని యూజ్ చేస్తాం. సో ఒక్కొక్కదానికి కొన్ని ప్యాకేజెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మరి ఈ ప్యాకేజెస్ని ఎక్కడ రాస్తామంటే ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లో బిఫోర్ క్లాస్ అనమాట. క్లాస్ డిక్లేర్ చేయక ముందే ఈ ప్యాకేజెస్ని డిక్లేర్ చేసుకుంటారు అనమాట. సో ఏంటి ఆ ప్యాకేజెస్? లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజెస్ అంటే జావా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సపోర్ట్ ఏ ప్యాకేజ్ చేస్తుంది? ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్ రిక్వైర్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ బేసిక్ ఫ్యూచర్స్ ఆఫ్ JavaDot-Lang అనే ప్యాకేజ్ని ఇంప్లిమెంట్ చేసింది. అంటే ఏంటి? ఇంటీజర్ టైప్ కానీ వీటికి మ్యాథమెటికల్ అథమెటిక్ రీజనింగ్లో అదే మనకి అథమెటిక్ ఆపరేటర్స్ వస్తాయి కదా, మ్యాథమెటిక్కి సంబంధించిన లాంగ్వేజ్ ఇంట్ అని వస్తుంది కదా, ఇంటికి సంబంధించిన ఇంటూ షార్ట్ బైట్ వాటికి సంబంధించి అవి యూజ్ చేసేటప్పుడు ఈ టూల్ మనం యూజ్ చేయాలన్నమాట. ఈ ప్యాకేజెస్ని స్టార్టింగ్లో లాంగ్ అనే ప్యాకేజెస్ సంబంధించి ఏదైనా కోడింగ్ రాస్తే ఈ ప్యాకేజ్ని స్టార్టింగ్లో మనం డిక్లేర్ చేసుకోవాలన్నమాట. ఈ టూల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ టూల్ యూజ్ అవుతుంది. ఏంటి? JavaDot-Lang అనే టూల్ యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ది యుటిల్స్ ప్యాకేజెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మనము స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ అంటే ఏంటి? టు రీడ్ ది డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైంలో మనం ఏదైనా డేటా ఇస్తే మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తాను, మనకి రిజల్ట్ వచ్చింది అనుకోండి, మన హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మన రిజల్ట్ వస్తుంది. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్ అయిపోయింది, అక్కడ మనకి ఒక లింక్ వచ్చింది, ఆ లింక్లో మనం హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మన రిజల్ట్ వస్తుంది. స్కాన్ఎఫ్ అనమాట. సో యుటిల్ ప్యాకేజెస్ అని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాస్ దట్ కంటైన్స్ ది యుటిల్ ఫంక్షన్ సచ్ యాజ్ డేటా అండ్ టైమ్ ఫంక్షన్ డేటా యుటిల్ అంటే టైం ఫంక్షన్స్ని ఏదైనా ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వెంటనే వచ్చు. అంటే రన్ టైంలో జరిగే ప్యాకేజెస్ ఏంటైనా సరే, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు మనం హాల్ టికెట్ కొట్టగానే మనకు అవుట్పుట్ వస్తుంది. అంటే అక్కడ రన్ అయిపోయింది ప్రోగ్రామ్. అప్పుడు స్కాన్ఎఫ్లో ఆ స్కాన్ఎఫ్ యూజ్ చేయడానికి, ఆ ఇంప్లిమెంట్ చేయడానికి యుటిల్ ప్యాకేజ్. ఇది కూడా పైన ఎలాగ యూజ్ చేస్తాం? జావా యుటిల్ అనేది JavaDot-Scanner అని యూజ్ చేస్తాం అనమాట. ఒక పైన మనం రాసుకోవాలన్నమాట, బిఫోర్ క్లాస్ పైన అది యూజ్ చేయాలి. దాన్నే జావా యుటిల్ ప్యాకేజెస్ అంటారు. ప్యాకేజెస్ అన్నింటిలో కూడా పైన క్లాస్ డిక్లేర్ చేయకముందే క్లాస్ డిక్లేర్ చేస్తాం కదా, దీనిపైన యూజ్ రాయాలన్నమాట మనం. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజెస్ అంటే ఇన్పుట్ ఏముంటాయి, అవుట్పుట్ ప్యాకేజెస్ ఏముంటాయి కూడా మనము Java.io అనే IO అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనే ప్యాకేజ్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాస్ రిక్వైర్డ్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంప్లిమెంటేషన్. ఇన్పుట్ను అవుట్పుట్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా కొన్ని ప్యాకేజెస్ అవసరం. ఆ ప్యాకేజెస్ యూజ్ చేసేటప్పుడు మనం ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఏంటి? Java.io స్టార్ అనే ప్యాకేజ్ యూజ్ చేయాలన్నమాట. ఇక Java.io అనే స్టార్ని యూజ్ చేయాలి. తర్వాత AW2 ప్యాకేజెస్ అంటే మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు గ్రాఫిక్స్ కానీ ఇమేజెస్ కానీ ఎడిటింగ్ కానీ చేస్తాం చూడు, గ్రాఫిక్స్ ఉంటాయి. గ్రాఫిక్స్ సంబంధించి మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా సరే, మనం ఆ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే AW2 ప్యాకేజ్ అనేది యూజ్ చేస్తే కానీ ఆ గ్రాఫిక్స్ అనేది డెవలప్ అవ్వదు అనమాట. సో మనం ప్రోగ్రామ్లు ఇచ్చేసినా సరే ఈ ప్యాకేజ్ మనం యూజ్ చేయకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆ గ్రాఫిక్స్ అనేది విజిబుల్ అవ్వదు, కనపడదు అనమాట. అంటే ఏంటి? HTML ఇప్పుడు ఫోటోషాప్ అంటే గ్రాఫిక్స్. సో ఎడిటింగ్ చేస్తారు. సో ఈ ప్యాకేజ్ కానీ బ్యాక్ హ్యాండ్లో ఇవ్వకపోతే ఆ ఎడిటింగ్ అనేది, ఆ గ్రాఫిక్స్ అనేది మనకి విజిబుల్ అవ్వదు. సో చూడండి, ది అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అనమాట. ఇది అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ప్యాకేజ్ కంటైన్స్ ది క్లాసెస్ దట్ ఇంప్లిమెంట్స్ గ్రాఫిక్స్ యూజర్స్ ఇంటర్ఫేస్ జావా AWT అని మనం ఇచ్చుకోవాలన్నమాట. సో మనం ఏదైనా అప్లికేషన్లో గ్రాఫిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, డెవలప్ చేయాలంటే గ్రాఫిక్స్ యూజర్ ఇంప్లిమెంటేషన్ ఇంటర్ఫేస్ అనే ప్యాకేజ్ని డిక్లేర్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా సరే క్లాస్ పైన డిక్లేర్ చేసుకోవాలి. ప్యాకేజెస్ అని కూడా క్లాస్ పైన డిక్లేర్ చేయాలి. తర్వాత ఆల్రెడీ చెప్పిన యాప్లెట్ ప్యాకేజెస్ అంటే మనం ఏదైనా సరే నెట్వర్క్ సంబంధించి అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు, ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఇవన్నీ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా సరే ఈ ప్యాకేజ్ని మనం యూజ్ చేయాలన్నమాట. యాప్లెట్ ప్యాకేజ్ అనేది ఏంటి? JVM
జావా విర్చువల్ మిషన్. దీని గురించి మన నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది, దీని వర్క్ ఏంటి, దీని పర్పస్ ఏంటి అనేది కంప్లీట్గా జేవీఎం గురించి కంప్లీట్గా ఏ డౌట్ లేకుండా కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇంతవరకు కూడా మన క్లాస్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గురించి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.